పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబు శంకరరావు మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాన్ని పర్యటించడానికి వెళ్లాలనుకున్న గ్రామాల్లో రైతులు చూడ్డానికి రమ్మంటే ముంపు గ్రామాలకు వెళ్లడానికి ప్రయత్నం చేశానని అన్నారు. గతంలో కూడా ముంపు గ్రామాలను ఎప్పుడూ సందర్శించేవాడినని అన్నారు. నియోజకవర్గంలోని వెళ్దామని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకలతో అక్కడికి రానియకుండా అడ్డుపడి నా మీద దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. ఎప్పుడు తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోరాడాను తప్ప తన స్వలాభం కోసం ఎప్పుడూ చూసుకోలేదని వాపోయారు. పెట్టాడా మీరు ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం వరద ముంపు ప్రాంతాలని పర్యటించడానికి వెళ్దామని అనుకోవడం జరిగింది. మరి కొన్ని గ్రామాలు ఈ వరదకి ముంపు వచ్చే పొలాలు నష్టం జరిగింది. ఆ నష్టం అన్ని పొలాలు కూడా ఆన్లైన్లో కొంత గుర్తించలేదని మన రైతులు అడిగితే నేను చూడటానికి వస్తానని చెప్పడం జరిగింది. వచ్చే అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని నేను ఆ ముంపు పొలాలు చూద్దామని రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ముంపు వచ్చినా ప్రతి గ్రామం వెళ్ళి నా పొలం మొత్తం మరి అక్కడ ఏడియం కొట్టుకొని ఆ నష్టపరిహారం ఇప్పించి వెంబటే 15 రోజుల్లోనే ఆ నష్టపరిహారం వచ్చే విధంగా నేను చూస్తూ ఉండేవాడిని. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు నన్ను మాజీ శాసనసభ్యుడిగా వాళ్ళు పిలవడం జరిగింది. అదేవిధంగా నేను నియోజకవర్గంలోకి వెళ్దామని ప్రయత్నం చేస్తే మరి కొంతమంది అక్కడికి రానియకుండా అడ్డుపెట్టి మరి కొంతమంది కాదు కొంతమంది అమలు పట్టడం కాదు ధ్వంసం చేయటం ఇలాంటి సంఘటనలు మరి ప్రజాస్వామ్యంలో కొంత మంచి శ్రేయస్కరం కాదు. మరి గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ ఇలాగా ప్రతిపక్ష నాయకుల్ని నియోజకవర్గంలోకి రానికుండా చేసిన సందర్భాలు మరి ఇలాంటి సంఘటనలు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందో ఎవరి ఉన్నప్పుడు ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా ఇవ్వండి చంద్రబాబు గారిని కోరటానికి వెళ్ళింది నేను. నా స్వలాభం కోసం, లేకపోతే నాకేమీ అక్కడ వచ్చేది ఏం లేదు. నువ్వు వాపైనా ఇంటి దగ్గర కూర్చున్నా నాకేమీ గడవడం ఏం లేదు. రైతులు కోసం నేను గతంలో అందరూ కనుక్కోండి కావాలంటే అక్కడ పార్టీలకు అతీతంగా నేను నష్టపరిహారం అందరికీ ఇప్పించాను. 90%
అపోజిట్ పార్టీకి ఫలాలు ఉంటాయి. అందరికీ నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా ఆ నియోజకవర్గంలో నేను 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇలాగా చేయటం అనేది దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమైతే ఇప్పుడు విమర్శించడానికి వచ్చి ఇంకా 3 నెలలు అయ్యి 6 నెలలు సంవత్సరాలు గడిగితే ఫెయిల్యూర్ ఏమైనా ఉంటే మాట్లాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి ఒక మనిషి కూడా చనిపోయాడు అక్కడ, మా మనిషి. మరి మనం చూద్దామని చెప్పి నియోజకవర్గంలో కూడా రాని పరిస్థితులు, ఈ పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఒకసారి ఆలోచించుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి మరి మంత్రులు కొంతమంది ఏమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ వాళ్ళు, నాయకులు ఎవరు కూడా వెళ్ళలేదు అంటున్నారు. వెళ్తేనేమన్నా రానియట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా, ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అసలు ఎక్కడ జరిగింది దాడి, ఎవరి మీద జరిగింది, ఎవరు చేశారు? వాసు అని లేమనే నాయకుడు, ఆ నాయకుడి మీద కారు అంతా మొత్తం ధ్వంసం చేయటం, వెంబడబడి కొట్టడం, మరి అక్కడ భయభ్రాంతులు చేయటం, అక్కడ దాదాపు 20 మంది దాకా వచ్చి వ్యక్తించి రానియకుండా ఆపాలని అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళు మరి పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఈ చర్యకి పాల్పడ్డారు. సార్, మీ పైన దాడి చేయాలనే విధంగానే ప్లాన్ చేశారా, లేకపోతే ఇలా జరిగిందని? అక్కడ స్పాట్లో చెప్తే కదా ఎవరి పైన దాడి అనేది తెలిసేది. అక్కడ ఎవరనేది వాళ్ళకి విశేషణ ఏమి ఉండదు. ఎవరి మీదైనా వాళ్ళు చేసే మనస్ఫూర్తిగా ఉంటాయి. సామిరెడ్డి పైన కూడా ఇలాగే చేశారు. అసలు ఏంటి సార్ మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? సామిరెడ్డిగా ఆ రోజు ప్రభుత్వం ఖండించి తగిన చర్యలు తీసుకున్నట్టయితే ఇలాంటి చర్యలు జరిగేవి కాదని అనుకుంటూ ఉన్నాం. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు మన అలసత్వం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఎస్పీతో మాట్లాడితే ఎస్పీ ఏమన్నారు సార్? అంటే మిమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్తున్నాను కానీ ఏమన్నా అన్నారా? ఇంకేమన్నా? ఎస్పీ గారు ఇప్పుడు రావద్దు, తర్వాత రండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నాయి, మీరు వెళ్తే పరిస్థితి వేరేలా ఉండేదని అక్కడ స్థానికులు అనుకుంటూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? ఎవరినైనా టార్గెట్ చేస్తారు. వాళ్ళు ఏముందంటే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తులు ఎవరినైనా టార్గెట్ చేస్తారు. దానికి మనం అతీతులేం కాదు. ఎలా ఉందో అలా చూసుకోవద్దు, చూసేదేముందా. నియోజకవర్గంలోకి రానివ్వకూడదు అనేది వాళ్ళ ప్లాన్ అని తెలుస్తుంది. మరి మీ పరిస్థితి రాకపోతే నాకేమన్నా పోయిద్దా చెప్పండి. అసలు నియోజకవర్గంలో రాకపోతే నాకేమన్నా అయిద్దా? నాకేమవుదు కదా. నాతోటి 5 సంవత్సరాలు నేను వాళ్ళతో ప్రయాణం చేశాను. అనేక డెవలప్మెంట్ చేశాను. ఎవ్వరూ చేయని డెవలప్మెంట్ నేను చేశాను. నేను దమ్ముగా చెప్తున్నాను. అమరావతి నుంచి బెల్లగుంట రోడ్డు వేసాను. ముద్దూరు దగ్గర బ్రిడ్జి కడుతున్నాము. మరి అట్లాగే కృష్ణానగర్ బ్రిడ్జి శాంక్షన్ చేసి టెండర్ అయిపోయింది. హాస్పిటల్స్ కట్టాను. మీరు కూడా ఏమైనా చేసి చేయండి. నన్ను గోబ్యాక్ కాదు, నాకు అవసరమే లేదు అక్కడ. నాకేం అవసరం అక్కడ? అసలు నాకు అవసరం లేదు. మీరు కూడా మంచి చేయండి. అన్నయ్య పగలగొట్టం కాదు, మంచి చేయండి. మంచి చేసి మీరు మంచి అనిపించుకోండి. ఇంకా బ్రహ్మాండంగా చేయండి. నేను కాదట్లేదు కదా. ఉన్నట్టే పడగొట్టే పరిస్థితి తీసుకొస్తే చేసిన శిలాపలకాలు పడగొట్టేయటం, నా పేరు పడితే పడగొట్టేయటం, ఎందుకు ఈ సంస్కృతి ఎక్కడన్నా ఉందా? నేను రోడ్డు అయిపోతే నియోజకవర్గంలో పోటీ చేయనని చెప్పాను. అంత దమ్ముగా చేసే నేను. మీరు కూడా చెప్పండి ఏదైనా చేస్తానని.
చేయండి. నాకు ఆ నియోజకవర్గంతో నాకేం పనే లేదు. ఎందుకంటే నాకు అనుబంధం ఉంది కాబట్టి ఆ ప్రజలతోటి వాళ్ళు ఇట్లాంటి ఆపద వచ్చింది కాబట్టి రావడం జరిగింది. ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను. మీరేదో గోబ్యాక్ అంటే నేను డెవలప్ చేయకపోతే గోబ్యాక్ ఏం చేయలేదండి. నేను అక్కడ పలానా హామీ ఇచ్చి నేను చేయలేదని చెప్పండి. నన్ను ఎందుకు గోబ్యాక్? కృష్ణానదిలో అడ్డగా అక్రమ కట్టడ ఈ కట్టలేయటం వల్లే వరదలు వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఏదో అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఎందుకు మునిగిపోయి, ఇప్పుడు ఎందుకు మునిగిపోయి, 2019 ఎందుకు మునిగిపోయి? అప్పుడు ప్రభుత్వం కాదు కదా. 2019 ఎందుకు మునిగిపోయి? ఇవన్నీ ఊరక కుంటుసార్లు చెప్పుకోవాలని చెప్తే కృష్ణానదిలో కట్టలు ఎట్లా వేస్తారు? ఆనకట్ట ఏమన్నా వేస్తారు ఏంటి అక్కడ? నాకు తెలియదు. వెళ్ళి వెళ్తారా సార్, లేకపోతే ఏమన్నా